శివుడు యముడిని చంపాడని మీకు తెలుసా? అందరి ప్రాణాలను యమధర్మరాజు తీస్తారు. యమధర్మరాజు పేరు చెప్తేనే అందరూ వణికిపోతారు. కానీ మార్కండేయుడి ఆయుష్ ముగియడంతో యముడు అతని దగ్గరికి వస్తాడు. అప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని హత్తుకొని, నేను నీతో రాను, అయినా నేను శివుడిని పట్టుకొని ఉండగా నువ్వేమి చేయగలవు అని అంటాడు. అప్పుడు యముడికి చాలా కోపం వచ్చి, మర్యాదగా పిలిస్తే నువ్వు రావా? ఇలా శివలింగాన్ని కౌగిలించుకొని ఉంటే నేను ఏమి చేయలేను అనుకుంటున్నావా అని తన యమపాశాన్ని మార్కండేయుడిపై వేస్తాడు. శివలింగాన్ని మార్కండేయుడు హత్తుకొని ఉండడం వలన ఆ యమపాశం శివలింగానికి కూడా చుట్టుకుంటుంది. యముడు గట్టిగా ఎంత లాగుతున్నా మార్కండేయుడు ఒక అంగుళం కూడా కదలడు. మార్కండేయుడు మెల్లగా శివలింగం కదలడం చూస్తాడు. ఆ శివలింగం నుండి సాక్షాత్తు ఆ శివుడే ఉద్భవిస్తాడు. ఓరి యమ, నన్ను నమ్ముకొని నన్ను పట్టుకొని శివుడు ఉండగా నువ్వు ఏమి చేయలేవు అంటున్నా కూడా యమపాశం వేస్తావా అని కోపంతో ఆయన విశ్వరూపానికి మారి ఎడమ కాలితో ఒక తన్ను యముడి ఛాతిపై తంతాడు. అంతే, యముడు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అలా అందరినీ చంపే యముడు మరణిస్తాడు. ఒక భక్తుడు కోసం శివుడు యముడిని చంపేశాడు. తర్వాత దేవతలు అందరూ వచ్చి, స్వామి, మరణం అనేది లేకపోతే ఈ భూమి మీద సమానత్వం లేకుండా పోతుంది, దయచేసి యముడిని బతికించమని వేడుకుంటాడు. అప్పుడు శివయ్యనే యముడికి ప్రాణభిక్ష పెడతాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.